బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బజరంగి భాయిజాన్, సుల్తాన్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న సల్లు లేటెస్ట్ గా ట్యూబ్ లైట్ మూవీతో ఈ రంజాన్ కు ప్రేక్షకులను పలకరించనున్నాడు. వయసు 50 దాటినా ఇప్పటికీ చెక్కు చెదరని స్టామినా సల్లు సొంతం. అయితే పెళ్లి విషయంలోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ తనను తాను ట్యూబ్ లైట్ గా అభివర్ణించుకుంటున్నాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎంతో మందిని ప్రేమించాడట. నిజమే మరి. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అందులో చాలా మంది అందాల భామల పేర్లు ప్రత్యక్షమవుతాయి. సంగీత బిజులాని నుంచి కత్రినా కేఫ్ దాకా బోల్డ్ అంత మందితో సల్మాన్ డేటింగ్ చేశాడు. కానీ వారెవరితోనూ బంధం పెళ్లి దాకా వెళ్లలేదు. బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ అండ్ ఎల్డెస్ట్ బ్యాచులర్ మన కండల వీరుడే అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి తన కండలని పైకి చూడ్డానికేనని స్వయంగా సల్లుభాయ్ చెప్పాడు. తాను ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే వ్యాధితో చాలా ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నట్టు అతను చెప్పుకొచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7.5 ఏళ్లుగా ఆ రోగంతో బాధపడుతున్నానని ఈ బాలీవుడ్ సుల్తాన్ వాపోయాడు. ఇదొక నరాల డిజార్డర్ కు సంబంధించిన వ్యాధి. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా తలలో నరాలు ఒక్కసారిగా ఉబ్బిపోతాయి. తలనొప్పి ఎక్కువైపోతుంది. ఇదే దీని ప్రధాన లక్షణం. తన కొత్త సినిమా ట్యూబ్లైట్ ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ వెళ్లిన సల్మాన్ అక్కడ ఈ విషయాల్ని మీడియాకు బహిర్గతం చేశాడు. తలనొప్పి ఎంత వేధిస్తున్నప్పటికీ అభిమానుల్ని మనసులో తలుచుకొని సినిమాలు చేస్తుంటానని వివరించాడు. ఈ వ్యాధికి సంబంధించి చికిత్స కోసం చాలా సార్లు అమెరికాకు కూడా వెళ్లొచ్చాడట. అయితే ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో జరగాలంటే దాదాపు 7 నుంచి 8 నెలల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పడంతో తిరిగొచ్చేశాడు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలో మరి సల్లుభాయ్ ఎప్పుడు బ్రేక్ తీసుకుంటాడో ఏమో, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటాడో ఏమో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.